వాక్య పరిచర్య కొరకు మరి ప్రార్థన చేయాలని మరి సంఘ సహాయ కాపరి పాస్టర్ మనోహర్ డేవిడ్ను కోరుచున్నాను. క్లుప్తంగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. పరిశుద్ధ ప్రేమ దేవానికి వందనాలు. ఈ పునరుద్ధాన దినమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఎందరికో లేని భాగ్యము మీరు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రభా, చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ఇప్పటి వరకు నేను పాటలతో నేను స్తుతించున్నాము దేవా. మరి సమయంలో కానుకలు కూడా అర్పించి ఉన్నాము దేవా. మరి మేము వాక్యం వినబోతుండగా నీ దైవదాసులను ఎత్తి పట్టుకొని మాకు కావలసిన వాక్యాన్ని నాయన మా హృదయాలకు మీరు నాయన అందించండి. తద్వారా ప్రభా మేము విని దాన్ని గ్రహించి మా జీవితాల్లో అన్వయించుకోవటానికి కావలసిన కృపను జ్ఞానము మీరు దయచేయండి దేవా. మరి నాయన నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎత్తబోతున్న దైవజనులు మీరు ఎత్తి పట్టుకునండి నాయన. మరి చెవిగలవాడు విందుగా కానీ నీ వాక్యం సెలవిచ్చింది. వినుట మాత్రమే కాకుండా మా జీవితాన్ని ప్రభా సరిచేసుకోవటానికి, మాలో ఉన్న చీకటి తొలగించుకోవటానికి, నీ వాక్య పెరుగులో మమ్మల్ని సరి చేసుకోవటానికి నీ కృపను మాకు అనుగ్రహించమని నాయన. మరి ఈ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఫస్ట్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ సంఘాన్ని మీరు అభివృద్ధిపరిచి మీ ప్రియ విశ్వాసులందరినీ తోడుకొని వచ్చినందుకు నీకు మరి ఒక మారు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వినడానికి కావాల్సిన జ్ఞానము వివేచన మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మిక్కిలి పరిశుద్ధుడా, జీవం కలిగిన మా దేవా, నీవెంతో గొప్పవాడవు, నీవెంతో పరిశుద్ధుడవు. నీ యొద్దకు రమ్మని నీవు ప్రతి ఒక్క వ్యక్తిని, నీ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవిని పిలుస్తూ ఉన్నావు. మరి విశేషంగా సమస్త జనులను నీ యొద్దకు రమ్మని నీవు ఆహ్వానం అందిస్తున్నావు. నీ యొద్దకు వచ్చి నీ వాక్యమును విని నీకు లోబడి జీవించిన బిడ్డలు నీ వారుగా ఉంటున్నారు. నీ స్వాస్థ్యమై నీ సొత్తైన జనముగా ఉంటున్నారు. నిన్ను ఇంకా అంగీకరించిన వారు అనేకులు ఉంటూ ఉండగా అట్టి వారిని నీవు కృపతో కనికరించి నీ యొద్దకు ఆకర్షించుకొని, ముఖ్యంగా మా విశ్వాసులు, మా సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరు మీ వాక్యం చేత తృప్తిపరచబడటానికి గత వారంలో మేము నాయన ఎక్కడి వరకు వచ్చి మా యొక్క సందేశంను మరి మేము ఆపి మరలా ఈ వారం వినాలని అనుకున్నామో, మరి అట్టి దాన్ని మేము కొనసాగించుకొని ఈ వాక్య సత్యంలో ప్రభావం మేము మరి ఎక్కువగా లబ్ధి పొందుటకు, ఆత్మీయ జీవంలో మేము ముందుకు మరి వెళ్ళుటకు ముందంజ వేసి అపవాదిని జయించుకుంటూ వారితో పోరాటంలో మేము పటుత్వం సంపాదించుకున్నటువంటి వారమై ఇంకా మా శ్రమలు కొద్ది కాలమేనని ఎరిగి విడుదల సమీపంగా దాన్ని గుర్తించి మీకు మీ శక్తి చేత, మీ ఆత్మ చేత నడిపింపడి నీ యొక్క పరిశుద్ధ పరిచర్యలు సాగిపోటుకై ఈ వాక్యమును వినిపించుట్లో మేము నిత్యము నాయన రేయింబవులు శ్రమ పట్టకును, సమయమందును అసమయమందును స్వార్థకి పని చేయటకును, మరి ముఖ్యంగా ఈ సంఘములో ఈ బిడ్డల ఆత్మీయ జీవితం నిర్మించుటకు వినగలిగిన చెవులు మీ బిడ్డలకు దయచేయమని నాయన. మరి వారికి కావలసినటువంటి వర్తమానం అందించుటకు జ్ఞానంతో, వివేచనతో, పరిశుద్ధతతో నన్ను పరిశుద్ధపరిచి నాలో ఉన్న లోపములు సరిదిద్ది నన్ను నీకు అనుకూలమైన బిడ్డగా చేసుకొని ఆ రీతిగా నా జీవితం ద్వారా నీ బిడ్డల జీవితాన్ని మార్చివేయమని, ఆ రీతిగా మేమందరం కలిసి నిన్ను స్తుతించి రాబో రారాజును ఎదుర్కొనే సంఘముగా మేముండి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని, ప్రతి ఒక్క ఆత్మను స్పృశించి తాకి ప్రతి ఆత్మీయ అక్కర తీర్చుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి పిల్లరా. మరి ఈ సమయంలో నేను నిజంగా చాలా సంతోషిస్తూ ఉంటున్నాను. మరి గత వారంలో నేను మీకు అందించినటువంటి పరిశుద్ధ వాక్యము గత వారపు వర్తమానము మనము రమ్ము లేక రండి అని పిలువబడుతున్నటువంటి దేవుని యొక్క పిలుపు, మరి విగ్రహారాధనను విడిచిపెట్టి మరి ఆయనకి ఏదైతే ఇష్టం లేదో, ఆయనకు ఏదైతే కష్టముగా ఉన్నదో, ఏదైతే ఇహలోకములో మానవుడు లోభత్వములో ద్రోహ బుద్ధితో ఇహలోక సంబంధమైన ఐహికమైనటువంటి సంపదల కొరకు ఆశపడుతున్నాడు, అట్టి దురాశలన్నింటినీ విడిచి రండి అని ఆయన పిలుస్తూ ఉండగా, మరి సమస్త దుష్టత్వముల నుండి బయటకు రండి అని ఆయన ఆహ్వానిస్తూ ఉండగా, ఆయన మరి ఇహలోకములో పాపంలో జీవించే వ్యక్తి ఎన్నడూ ఈ లోకము వారికి ఇచ్చేటటువంటి దానిని బట్టి ఎన్నడూ తృప్తి పొందనేరడనే సంగతి తెలుసుకొని సమృద్ధి అయిన జీవజలమునిచ్చి, సమృద్ధి అయిన జీవమునిచ్చి సంతృప్తి పరిచే ప్రభు యొద్దకు రండి అని ఆయన పిలిచే ఆహ్వానానికి ప్రతి ఒక్కరూ
లోబడవలనని చెప్పినటువంటి వర్తమానం సారాంశము. మరలా ఈ వారము ప్రభు యొక్క మహాకృపను బట్టి అదే వర్తమానంలోని 2వ భాగాన్ని నేను కొనసాగించటకు ఎంతో ఆశ కలిగి ఉంటున్నాను. ఈ పాపం అనేది మానవుని పట్టి బహు భయంకరంగా మనిషిని వంచేదిగా, దేవుని బిడ్డలకు తగనటువంటిదిగా ఉంటున్నది. అందుచేతనే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు పౌలు గారు వ్రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 3వ వచనంలో ఏదైతే ఇక్కడ వాక్యం రాయబడి ఉన్నదో దాన్ని మనం చూడాలని నేను కోరుతున్నాను. ఇక్కడ రాయబడినటువంటి పరిశుద్ధ లేఖనంలో ప్రియులారా అని చెబుతూ ఉన్నారు 3వ వచనంలో, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. జారత్వమైనను, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాము ఈ లోకంలోనికి? అంతసేపు మనం కంగారు పట్టడానికి, మన దగ్గర నుండి ఏదో పోతుంది, మన దగ్గర నుండి ఏదో వెళ్ళిపోతుంది. మనమే వచ్చేటప్పుడు ఎట్లా వచ్చామంట? మనం దిగంబరులుగా వచ్చాం. ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు అన్నిటినీ, ఎంత ప్రియమైన సంపదలను సంపాదించుకొని, ఎంత సమకూర్చుకున్నా, ఎంత అధికారాలు వెలగబెట్టినా ఎక్కడో మరి మన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోతుంది. దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ మన వెంట రావు. కనుక ఇంగ్లీష్లో ఇలా రాయబడి ఉన్నది 3వ వచనం, ఎఫెసీ 5:3, ఎఫిషియన్స్ చాప్టర్ నంబర్ 5 verse number 3. But fornication and all uncleanness or covetousness, let it not be once named among you, as becometh saints. పరిశుద్ధులకు తగినట్లుగా ఇట్టి వాటి పేరు అయినను కూడా ఎత్తకూడదని దేవుని వాక్యం. దేవుడు పరిశుద్ధుడండి. దేవుడు అపవిత్రతకు తావు ఇవ్వమని చెప్పట్లేదు తన బిడ్డలను. అపవిత్రత ఉండదని కాదు, ఎంతో కొంత మేర అపవిత్రత, మనం ఉండేదే అపవిత్ర లోకం. అది వస్తూ ఉంటుంది, మన ప్రభావితం చేయాలని అది ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అట్టి అపవిత్రతలో మనం పడిపోకుండా, మన సాతానికి తొత్తులం అయిపోకుండా, లోభత్వానికి మనం గురి కాకుండా, మన జీవితం పరిశుద్ధులకు తగినటువంటి జీవితంగా అది ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మరి సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. పాత నిబంధనలోని సామెతలు 9:11. సామెతలు 11:9. Proverbs 11:9. సామెతలు 11వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఎవరైనా చదువుతారా? భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంది. ఇవాళ అనేక మంది నోటి మాట చేతనే నాశనం తెచ్చుకుంటారు. దేవునికి విరోధముగా మాట్లాడి, దేవుని దాసులకు విరోధముగా మాట్లాడి, అరణ్యంలో ఎడారిలో మరి ఆ యొక్క 6 లక్షలు పైబడిన జనాన్ని దేవుడిచ్చిన అధికారంతో నడిపిస్తూ వచ్చిన నాయకుడైన మోషేకు ఎదురు తిరిగినటువంటి ఎమ్రే ఏమైపోయారో ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, అలాగే ఆకాన్ అనే వ్యక్తి పాపాన్ని ప్రేమించాడు. వారు నశించిపోయారు. ఈ లోకంలో దేవునిని, దేవుని దాసులను, దేవుని చేత నియమింపబడిన ప్రవక్తలను, దేవుని సంఘమును అధ్యక్షుడుగా నియమించబడిన దైవ దాసులను ఎవరైతే తృణీకరించి, ఎవరైతే నిర్లక్ష్యపరిచి, పాపమును వారు గద్దించినప్పుడు, పాపమును వారు నిరసించినప్పుడు, పాపమును విడిచిపెట్టే బదులు పరిశుద్ధులైన దేవుని దాసులకు విరోధముగా మాట్లాడినప్పుడు వారు ఏ విధంగా తమకు తాము నష్టాన్ని తెచ్చుకుంటారో దేవుని పరిశుద్ధ లేఖనం ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. అందుకనే నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కూడా చివరికి అది మనకు గురి అయిపోతుంది అనే సంగతిని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 11:9 ఇలా వ్రాయబడి ఉన్నదండి. ఇంగ్లీష్లో చూద్దాం. Proverbs 11:9. An hypocrite
with his mouth destroyeth his neighbor, but through knowledge shall the just be delivered. నీతిమంతులు, జస్ట్ అంటే నీతిమంతులు, వారు విడిపించబడతారు. కానీ తన నోటి మాట చేత దుష్టుడైనటువంటి వాడు, వాళ్ళు దురాత్ముడు పనిచేస్తాడు. వాడు దేవునికి తావు ఇవ్వలేదు. వాడు మాట్లాడే మాటలో శాప వచనం ఉన్నది, వాడు మాట్లాడే మాటల్లో కీడు ఉన్నది, వాడి ఆలోచనలు కీడుతో నిండుకొని ఉంటాయి. కనుక అట్టి వ్యక్తి కీడునకు గురి అవుతాడు, అట్టి వ్యక్తి శాపగ్రస్తుడైపోతాడు. మనం శాపమును పొందుటకు దేవుడు మనం నియమించలేదు, కానీ పరిశుద్ధులుగా ఉండటానికి, ప్రభు యొక్క శ్రేష్టమైన వరములను స్వతంత్రించుకోవటానికి, పరిశుద్ధాత్మ పూర్ణులుగా జీవించటానికి, లోకంలో చీకట్లో జీవించే అనేకులకు మార్గదర్శకులై వెలుగు బిడ్డలై జీవించటానికి దేవుడు మనల్ని నియమించుకున్నాడనే సంగతిని ఈ సందర్భంలో నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను పిల్లలు. అంతేకాకుండా దేవుని పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యం తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మరి క్రీస్తు ప్రభు వారు కూడా ఇటువంటి దుష్టత్వానికి, ఆ ఇతరులు చేసినటువంటి పనికి మాలినటువంటి ఆ పనికి, మరి వారు చేసిన నిందారోపణలకు ఆయన కూడా ఒక మరి బాధను అనుభవించిన వాడిగా కనిపిస్తున్నాడు. కీర్తన గ్రంథంలో 35 అధ్యాయం 11వ వచనంలో, కీర్తన 11:35, Psalm 11:35, Psalm number 11 verse number 35. కీర్తనలు 35:11, క్షమించండి, 35 and 11, Psalm number 35 and verse number 11. కూట సాక్షులు లేచున్నారు, నేను ఎరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. కూట సాక్షులట అంటే ఇది యేసయ్యను గూర్చి, యేసయ్య మన నిమిత్తమై శిలువలో పడబోయే శ్రమను గూర్చి, ఆయన అనుభవించునై ఉన్న నిందలను గూర్చి, మరి అబద్ధ సాక్షులను గూర్చి ప్రవచనాత్మకంగా కీర్తనకారుడి చేత పలుకబడిన మాట ఈ మాట. ఇక్కడ అంటున్నాడు ప్రభు పాత నిబంధనలో భక్తుడైన రాజైన దావీదు నోటి ద్వారా ఆయన ఏమంటున్నాడు? కూట చదవండి మళ్ళీ ఒకసారి. కూట సాక్షులు లేచుచున్నారు, ఆయన త్రాగుబోతూ అంటున్నారు. యేసు ప్రభు వారు ఎప్పుడన్నా తాగినట్టు ఎక్కడన్నా ఉందా అసలు? ఆయన తిండిపోతూ అంటున్నారు. బెలియాలు అంటున్నారు. బెలియాలు అంటే సైతాన్. యేసు ప్రభు వారు బెలియాలు కాదు, యేసు ప్రభు వారు తిండిపోతు కాదు. ఆయన పాపులతో స్నేహంగా ఉంటున్నాడు. వారు ప్రేమతో ఇచ్చిన దాన్ని స్వీకరించడం వల్ల ఆయన తిండిపోతు అని ఆయన అన్నారు తప్ప ఆయన అనడు తిండిపోతుగా లేడు. ఆయనే జీవాహారమై ఉన్నాడు. ఆయనే తన యొక్క శరీరమును మన నిమిత్తమై నలుగుగొట్టబట్టడానికి శిలువలో తాను అర్పించుకున్నటువంటి వాడిగా మన ప్రభు ఉంటున్నాడు. పైగా ఆయన ఏమంటున్నాడు? నేనే జీవాహారమును జీవ జలమునై ఉన్నా. పైగా ఆయన అంటున్నారు, నేనే మార్గమునై ఉన్నాను, నేనే సత్యమునై ఉన్నాను, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడని ఆయన చెబుతూ ఉంటే, ఆయనకు వ్యతిరేకంగా కూట సాక్షులు లేచుచున్నారు. ఫాల్స్ విట్నెసెస్ డిడ్ రైజ్ అప్, దే లైడ్ టు మై చార్జ్ థింగ్స్ దట్ ఐ న్యూ నాట్. నేను ఎన్నడూ చేయని ఎరగనటువంటి వాటిని కూట సాక్షులు, ఒక పూట కూటి కొరకు అబద్ధములాడి అబద్ధ సాక్షులు, దొంగలు, ద్రోహులు నా నిమిత్తమై నాకు వ్యతిరేకంగా వారు నిలబడి ఉన్నారు అని చెప్పి ప్రభు అక్కడ వాపోవచ్చు, బాధను అనుభవిస్తూ ఉన్నారు. యేసయ్య కూడా ఈ అబద్ధికుల యొక్క వారు చేసిన తిరస్కారానికి గురి అయిన వారే. ఆయన దాసులు కూడా అట్టి వాటికి గురి అయ్యేవారే. కాబట్టి ఇందులో మనమేమి ప్రత్యేకంగా ఏమి మనం అనుభవిస్తున్నప్పుడు మన పాపులో మనకి తగినటువంటిదే. మన ఎవరైనా ఏమన్నా అంటే కూడా తగినటువంటిదే, కానీ ఆయన ఎంత మాత్రం అనుభవించడానికి తగనివాడైనను మన నిమిత్తమై ఇటువంటి శ్రమలన్నింటినీ ఆయన భరించి ఉన్నాడు. అయితే ప్రియులారా, 1 పేతురులో 2వ అధ్యాయం 12వ వచనంలో, 1 పేతురు 2:12, అలాగే 2వ వచనాన్ని ఇంకొక వచనాన్ని 1 రాజులు 21వ అధ్యాయం 13వ వచనం మరొకరు సిద్ధపరచండి. మొట్టమొదట 1 పేతురు 2:12 తీయండి, ఎవరైనా త్వరగా చూద్దాం. ఈ వచనాల్లో ఉన్న సత్యాలని నేను వివరించడం ఇష్టపడతాను.
దయచేసి తీయండి. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యులకు మృగము వలె ఉండి తెలివితేటలు లేని పశువుల వలె, పందుల వలె, మరి కుక్కల వలె. కుక్కలకి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా? ఉన్నట్టే కనపడదు కానీ వాటికి తెలివితేటలు ఉండవు. అవి కక్కిన దాన్ని, నీచమైన దాన్ని అది మరలా తింటూ ఉన్నది. అది ఒక్కొక్కసారి ఎటు తప్పించుకోవాలో తెలియక కుక్క చావు చేస్తారంటారు మనుషులు. తెలివిగలడు కనిపెట్టేమన్నారు కుక్క చావు అంటే ఏంటి? లారీ కింద ఎదులో పడి ఊరికి చచ్చిపోతాయి కుక్కలు. చాలామంది వారు స్వభావ సిద్ధంగా చంపబడుటకే పుట్టినవారు. వారిలో దుష్టత్వం వారిలో ఉంటుంది. వారు నీతికి నిలవబడరు, సత్యమును మాట్లాడరు. తమకు తెలియని విషయములను వారు దూషించుచు వారి దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హానిని కూడా అనుభవిస్తూ ఉన్నారు. తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుతారు. కాకండి వారు చేసే నాశనంతో తామే అంటే తాము తవ్విన గుంటలో తామే పడిపోతూ ఉంటున్నారు. పిల్లరా, నేను చెప్తున్నాను, అనేక మంది వాళ్ళ డిస్క్వాలిఫై అవుతున్నారు. దేవుని దాసులకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు డిస్క్వాలిఫై అయిపోతున్నారు. దేనిలో నుంచి? ఉద్యోగాల్లో నుంచి కాదు, జీవితంలో నుండే, శ్రేష్టమైన వాటిలో నుండే. భయంకరం. అంటే దేవుడు ఎందుకు అంత గొప్ప శిక్ష విధిస్తాడో నాకు తెలియదు. దాన్ని ముట్టినవారు, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టిన నీసెల విచిన దేవుడు కాచెను గతకాలం, నన్ను కాచెను గతకాలం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం, మనము కృతజ్ఞతతో స్తుతింతుం. హల్లెలూయా. తెలియని విషయాలు మాట్లాడతారు. తాము చేసే ఇప్పుడు స్వభావ సిద్ధంగా మృగముల వలె వారు ప్రవర్తిస్తూ ఉంటారు. తమకు తెలియని విషయాలు మాట్లాడతారు. ముఖ్యంగా వారు బాధకరమైన విషయం అదే. అందులో ఇముడి ఉన్న విషయం తెలియదు. అది ఎందు నిమిత్తం వారు సృష్టించబడారు వారికి తెలియదు. దుష్టుడు మరి ఏ దినానికంటే వధ దినానికి దేవుడు దుష్టుడిని సిద్ధపరిచాడు. దుష్టుడు ఎందుకు ఆ విధంగా దుష్ప్రవర్తనతో ఉంటాడంటే ఒకనొక రోజు రాబోతుంది వధ దినం. అంటే ఒక్కొక్కరిని చంపుకుంటూ పోయే రోజు. హల్లెలూయా. ఆ రోజున దుష్టులైన వారు పట్టబడతారు, చంపివేయబడతారు, వారు కాల్చివేయబడతారు, వారి గృహములు లూటీ చేయబడతారు, వారు దహింపబడతారు, వారు తుపాకీ గొళ్లకు లోనవుతారు, కత్తికి కండగా చేర్చబడతారు, వారు శవములు బయట పారవేయబడతారు. అయ్యో బహు భయంకరం. పిల్లారా, అవి ఆలోచన చేయండి. మీ దృష్టిలో వాటిని ఒకసారి ఊహించుకోండి. అటువంటి భయంకరమైన వాటిలో మనం పడకుండా, అట్టి దుష్టత్వంలో మనం పాలుభాగస్తులు కాకుండా ఉండాలని ప్రభువును మనం వేడుకుందాం. ప్రభు మనకి జ్ఞాన వివేకములు కలిగి చేయాలని, నాశనము కొరకై సృజింపబడిన దుష్ట మృగములను పోలినటువంటి వారమై మనకు సంబంధించిన విషయాలు మనం మెడకు వేసుకోకుండా మనకు తెలిసిన వాటినే చేయాలి, పిలువబడిన వాటినే మనం చేయాలి, మనకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేయాలి. ఇప్పుడు దారేముడు పోతుంటే కుక్కలు మీద పాడిపోతాయి, కరవపోతాయి, అక్కడ వాటికి సంబంధమే లేదు. అది రహదారి, అందరూ వెళ్తా వస్తుంటారు కదండి, అది వచ్చి మీద పడిపోతాయి. ఎవడైనా కడుపులు మండినోడు ఏం చేస్తారంటే, కొంతమందికి ఉన్నారు, మీకు తెలియకపోతే తెలుసుకోండి. చరిత్రలో ఏదైనా కుక్క వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? వెంటనే ఇక్కడ కాబట్టి సరిపోయింది. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు? కుక్కల్ని ఏం చేస్తారు? కాల్చి చంపేస్తారు. కుక్కలను కాల్చి చంపుతారు. కనుక మనం దారెమ్మడి పోయేదాన్ని కుక్క మెడకి పెట్టుకుంటుంది. అది మనకు సంబంధించిన విషయం. అది మన నియమించిన ఇంట్లో మనం కాపలా కాస్తే చాలు. ఇప్పుడు కుక్క యొక్క పని ఏంటి? కాపలా కాయాలి. అది దాన్ని ఎక్కడ పడితే అక్కడ కాయాలి. అంతేగాని వీధి కుక్కలాగా, ఊర కుక్కలాగా ఊరి మీద పడి ఎక్కడ వాడి మీద పడితే అది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు దానికి దాపురిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే. దేవుడు మన పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలి. ఆయన పిలిచిన పిలుపు ఏంటంటే, పాపముల నుండి, దుష్టత్వం నుండి, అవినీతిలో నుండి, అపవిత్రతల నుండి, వాటి పేరైన ఎత్తకూడనటువంటి వాటి అన్నిటిలో నుంచి
మనం విడుదల పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాకుండా 1వ రాజుల్లో 21వ అధ్యాయం ఏదైనా చెప్పాను వచ్చినాం, 21వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనంలో ఇలా వ్రాయబడినదండి. 13వ వచనంలో, అప్పుడు పనికిమాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించునని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా, వారు పట్టణం బయటికి అతనిని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టింది. బహుభయంకరమైన విషయం ప్రియులారా. ఇది ఎవరిదండి? అసలు విషయం ఎవరిది? వ్యాజ్యం ఎవరిది? అసలు వ్యాజ్యం ఏమీ లేదు ఇందులో. ఆ సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎలాంటి వ్యక్తులంట? పనికి మాలిన 2 వ్యక్తులు. ఇప్పుడు నాబోతును నీతిమంతుడైన ఒక దేవుని సేవకుడు ఎవరి ఆస్తినైతే కాజేయటానికి దుష్టుడైన చేతగాని స్త్రీ చేతిలో ఒక బలహీనుడిగా ఒక తొత్తుగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ రాజైన ఆహాబు తాను కోరుకున్న ద్రాక్ష తోట, తనకి తెలుసు రాజుగా చట్టమంతా ఎరిగిన వాడే, దేవుని మరి ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడే, ఇతరుల భూమిని అతను ఆశించడానికి వీలు లేదు. సర్వభూమికి యెహోవాయే రాజు అయి ఉన్నాడు, ఆయన అధిపతి అయి ఉన్నాడు. ఆ విషయాలన్నీ తెలుసుకొని ఉండి కూడా ఫలానా దాన్ని కావాలని కోరుకొని దొరకనందుకు ఆడదాని అంటే అనకూడదు, ఆడవాళ్ళు దేవుని బిడ్డలు. అయితే స్త్రీలు అలిగినప్పుడు వారి నిస్సహాయులు కనుక భర్తల మీద ఏం చేస్తారు? మూతి ముడుచుకుంటారు. స్త్రీలు ఏం చేస్తారట? వారికి చేతనైంది అదే, మూతి ముడుచుకుంటారు. ఆహాబు ఏం చేశాడమ్మా? ఆహాబు మూతి ముడుచుకొని పడుకున్నాడు. అప్పుడు ఈ పనికి మాలిన స్త్రీ 2 పనికి మాలిన పురుషుల్ని అబద్ధ సాక్షులుగా అక్కడ పెట్టింది. అయ్యో భయంకరం ప్రియులారా. ఆమె విగ్రహారాధికురాలు, లోక సంబంధమైన జీవితంలో మునిగి తేలుతున్నటువంటి ఒక వ్యక్తి, దుష్టత్వమునకు ఒక ప్రత్యేకగా ఉంటున్నటువంటి ఈ అహాబు భార్య అయిన యెజబెలు అక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటున్నది. యెజబెలు అంటే వేషధారి. ఈ లోక సంబంధమైన జీవితము దుష్టత్వానికి ఒక గుర్తు, ముంగురుతు. అటువంటి స్త్రీ 2 పనికి మాలిన వ్యక్తులు, ఏ సంబంధం లేని వ్యక్తులు, నీతిమంతులుగా జీవిస్తూ తన పొలంలో తాను పని చేసుకుంటూ తన బిడ్డలకు దేవుని వాక్యం చెప్పుకుంటూ తన ఇంటిని తాను శ్రద్ధతో చూసుకుంటున్న నాబోతు అనే ఒక నీతిమంతుడిని, అమాయకుడిని రాజు కోరుకున్న దాన్ని ఒప్పించడానికి, అతని అడ్డు తొలగించుకోవటానికి అబద్ధ సాక్ష్యాలు పెట్టారు. వారు దుష్టులైన మృగము వలె తమకు కాని పనిని మీద వేసుకున్నారు 2 పనికి మాలిన వ్యక్తులు. ఇవాళ నాబోతు చచ్చిపోయాడు కావచ్చు. హల్లెలూయా. హేబెలు ఆ రోజున చనిపోలేదా? అన్న చేతిలో, కయీను చేతిలో హేబెలు చనిపోలేదా? దుష్టులైనటువంటి పాపుల చేతిలో యేసుప్రభు వారు చనిపోలేదా? హల్లెలూయా. యేసుప్రభు వారు చనిపోయారు కానీ తిరిగి లేచారు. హేబెలు రక్తం చిందించబడినప్పటికీ హేబెలు అంటే వ్యర్థము అని అర్థం. హేబెలు అంటే ఏంటి? వ్యర్థము అని అర్థము. హేబెలు విశ్వాసుల యొక్క జీవితము, మనుషుల యొక్క జీవితము ఈ లోకంలో వ్యర్థము అనే సంగతిని కనిపెట్టాడు. అందుచేతనే శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇచ్చివేశాడు. తర్వాత తాను వధింపబడ్డాడు కదండి. అయినా కూడా నీతిమంతుడైన హేబెలు రక్తము భూమిలో పడి ఏం చేస్తున్నది? దేవునికి రక్తము మొర్ర పెడుచున్నది. హల్లెలూయా. The blood of righteous Abel was speaking to the Lord, interceding with the Lord, begging God to do justice. Amen. He was speaking to God the Father, and God spoke. Amen. Wait till the time comes, till the appointed time comes. నిర్ణయింపబడిన కాలములు వచ్చే వరకు నీవు వేచి ఉండు. వధింపబడిన పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఎక్కడున్నాయి? పరలోకములో సింహాసనం క్రింద, బలిపీఠం క్రింద ఉన్నవా లేవా? ఉన్నాయా లేవా? హల్లెలూయా. మాట్లాడరేంటి అయ్యా? అయ్యగారు 33 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఒక్కొక్కరు 25 ఏళ్ళు సేవ చేశారు, సంఘాలు కట్టారు, మరి పరిచర్య చేసి అనుభవాలు గడించారు, బైబిల్ శిక్షణ పొందారు. మాట్లాడరే? ఎక్కడున్నాయి వారి ఆత్మలో? దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఎన్నాళ్ళ వరకు ప్రభు అంటే సమయం వచ్చే వరకు ఆగమంటున్నాడు. హల్లెలూయా. ఆగాలి, సమయం వచ్చేదాకా ఆగాలి. నువ్వు నేను తలకిందులైనంత మాత్రం చేత ఏం పనులు అక్కడ దానికి ఎవరి చేతిలో ఉందండి తాళం చెవి? 33 పిల్లేరు మొక్క తీసిన
మానవుడి యొక్క ప్రయత్నాల వల్ల ఏ పని జరగదు. ప్రతి దానికి నీ సమయము కాలేదు. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. డబ్బు దొరికితే బాగుండు, ఏదో మందిరం కడదాం, ఇంకా ఏదో చేద్దాం, ఏదేదో సాధించేద్దామని నేను ఆశించాను. డబ్బు దొరకలేదు. నేను ఎవరికో మేలు చేద్దాం అనుకో, నా వల్ల అవుదా? దేవుడు చేయాలి. దేవుడు చేస్తాడు. తన బిడ్డను మర్చిపోడు, విడవడు, ఎడబాయడు. వారి పక్షాన ఆయన ఉన్నాడు. కానీ ఆయన బిడ్డలు ఈ లోకంలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. వాటి పేరు ఎత్తనైనా ఎత్తకూడదు. అటువంటి దుష్టులైన ఈ మనుషులు, verse number 13 of 1 Kings chapter number 21 verse number 13, and there came in 2 men, children of Belial. వారు ఎవరి సంబంధులు? బెలియాలు సంబంధులు. బెలియాల్ అనే దేవతకు సంబంధించిన వారు, సాతాను సంబంధులు అనమాట. బెలియాల్ విగ్రహారాధికులు. అట్టి బెలియాలు సంబంధులు and sat before him, and the men of Belial witnessed against him, even against Naboth, in the presence of the people, saying, Naboth did blaspheme God. అసలు నాబోతు దేవుని దూషించాడని, మరియు రాజును, God and the king. Then they carried him forth out of the city. వారు అప్పుడు ఆయన ఏం చేశారట? వారిని చదవండి తెలుగులో. నాబోతును బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టారు. అయ్యో, ఏం చేశారంటే చెప్పండి, ఏం చేశారు? నీతిమంతుడైన నాబోతుని, ఎవరితో ఏ జోక్యం లేని నాబోతుని, తన పొలంలో తను పని చేసుకుంటూ పోతున్న నాబోతుని, ఆబోతులాగా దుష్టులైన పనివారు, సాతాను సంబంధులు, బెలియాలు కుమారులు, యెహోలోక సంబంధులు, దుష్టత్వంతో, కండ కావరముతో, మద మత్సరముతో, అరిషడ్ వర్గముతో నడిపించబడుతూ ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములతో నిండుకొని ఉన్నటువంటి వారు. ఇట్టి దుష్టులైన ఈ వ్యక్తులు, బెలియాలు సంబంధులు, విగ్రహారాధికులు, దేవుని బిడ్డలైన యెహోవా దేవుని మాత్రమే సేవించి, ఆయన సత్యాన్ని మాత్రమే నమ్మి, ఆయన ధర్మశాస్త్రమును శిరసావహించే నాబోతు వంటి ఒక సాధారణమైన వ్యక్తిని ఏం చేశాడట? అబద్ధికులు, ఏ సంబంధం లేని దుష్టులు పట్టణ పెట్టుకున్నారండి. ఆయన్ని బయటకు తీసుకుని వెళ్ళి రాళ్లతో చావబెట్టారు. ప్రియులారా, ఈరోజున అనేక మంది చంపకపోయినా చంపినంత పని చేస్తూ ఉంటారు. ఫలానాయన అమ్మో దుష్టుడయ్యా, ఏంటంట దుష్టుడు, ఆయన నమ్మటానికి వీలు లేదండి అయ్యా, ఏంటంట ఫలానాయన్ని నమ్మటానికి వీలు లేదు. మరి వీళ్ళని నమ్మొచ్చాము బాగా. వాళ్ళ పనేమో అందరిని ఆగం చేయటం, వాళ్ళు బతుకులు బుగ్గిపాలు చేయటం, కనపడ ప్రతిదాన్ని దోచుకోవటం, ఇతరులదంతా ఆశించటం, కనపడ ప్రతిదాన్ని ఆగం చేయటమే వారి ఉద్దేశం. కానీ నీతిమంతులుగా ఉండి దేవుని కార్యాలు చేపట్టి, దేవుని కొరకు ఆశ కలిగి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండి, రాబోయే రారాజు కొరకు జనమును సిద్ధపరిచే వారిని, నీతిమంతుల్ని, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలనేటటువంటి వారిని, నిత్య జీవంలో అనేకులను పాలిభాగస్తులు చేయాలని, నిత్య జీవాన్ని కలిగించే, జీవం కలిగిన దేవుని సువార్తను ప్రకటించే ఆయన సాక్షులైన ఆయన సేవకులను ఆ రాళ్లతో కొట్టి చంపించేవారు, చంపేవారు. ఆ రక్తములో, ఆ రక్త అపరాధములో తమ చేతులు ముంచేవారు, ఇతరుల రక్తంలో తమ చేతులు ముంచేవారు, తడిపేవారు, తమ మెడ చుట్టూ శాపాన్ని ధరించేవారు అనేక మంది ఈ రోజుల్లో ఉన్నారు. అట్టి వారిని గురించి జాగ్రత్తగా ఉందాం. మనం అట్టి వారిలో పాలిభాగస్వామి ఎన్నడూ ఉండకూడదనేది ఈ నేటి దినాన అట్టి వారిలోని మనం బయటికి రావాలని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. సో మనం బయటికి రావాలి. we should come out from amongst such wicked people. Our duty today is to come out from amongst them, never be a part of them. Satan is enraged. The devil is against the truth of God. So we need to be careful about how we conduct ourselves in this present wicked world. ప్రియులారా, ఇట్టి దుష్టులైన పనివారు అనేకులు ఉన్నటువంటి ఈ దినాలలో మనలను మనము
జాగరూకతతో మన జీవితాన్ని జీవించకపోయినట్లయితే మనము నశించిపోతాం. కనుక నేను ఇంకా 2-3 విషయాలు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ఎక్కువ సమయాన్ని నేను తీసుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకంటే నేను గతంలో ఒక విషయాన్ని నేను చెప్పి సగంలో ముగించాను. అది పూర్తి చేసేసి నేను ముగిస్తాను. వచ్చే వారం మిగిలిన భాగాన్ని 3వ భాగాన్ని నేను మీతో పంచుకుంటాను. అయితే పిల్లరా చూడండి,